గుంతలు తీస్తారు, వర్షాలు పడితే అందులో పడి ఎవరైనా చనిపోతే మాది జస్ట్ పైప్ లైన్ వేసే పని, రోడ్లు వేసే పని వేరే డిపార్ట్మెంట్. ఏ ఎండక గొడుగు బాగానే పడతామండి. వానలు కూడా పట్టండి, లేకపోతే తడిసిపోతారు. పంచింగ్ పలక్నామాకే పంచా. అయ్యో, ఇది నేను సాంబార్ పెడతాను నువ్వు పోపెయ్యి అన్నంత ఈజీ కాదండి. పేపర్ వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తామండి. సరే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు వచ్చి క్వాలిటీ చెక్ చేసి మీ లోపాలని బయట పెడితే మామూలు ఇవ్వకపోయినా, రూలింగ్ పార్టీకి అగైనెస్ట్ గా వెళ్ళినా అలాంటప్పుడు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. నాకా బాధ లేదు. గవర్నమెంట్ మీకు అవకాశం ఇచ్చి డబ్బులు ఇచ్చి పనిస్తే మీరు ఇలా చేయడానికి మీకు మనసాక్షి ఉండదా అండి? అయితే అలాంటి నిజాయితీ ఆఫీసర్ని తెచ్చి ఇంటర్వ్యూ చేసుకోండి. నేను వెళ్తున్నా. వెల్కమ్ టు రాడ్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు కాంట్రాక్ట్ ఇంజనీర్ కుమారి గారు. లేట్ అయింది కుమారి గారు. అంటే గుంతలు, అదే గుంతల వల్ల ట్రాఫిక్ జామ్ అయి ఉంటది, అందుకే లేట్ అయి ఉంటది. గుంతల వల్ల లేట్ అవ్వడం కాదండి, గుంతలు తవ్వించి రావడం వల్ల లేట్ అయింది. గుంతలు పూడ్చాలి కానీ గుంతలు తవ్వడం ఏంటండి? అదేనండి, డ్రైనేజ్ కి అలాగే పైప్ లైన్స్ కి గుంతలు తవ్వించి వస్తున్నాను. వర్షాకాలంలో రోడ్లు తవ్వడం ఏంటండి? మరి ఏం చేయాలండి, ఫండ్స్ ఎప్పుడు వస్తాయి? ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో, అంటే ఏప్రిల్లో. వాళ్ళ చేతులు ఈడ చేతులు మారి మా వరకు వచ్చేటప్పటికి అదిగో ఈ వర్షాకాలం అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తాం పనులన్నీ. గుంతలు తీస్తారు, వర్షాలు పడితే అందులో పడి ఎవరైనా చనిపోతే? మా జాబ్ షీట్ లో అసలు మనుషుల గురించి అంటే ఈ టాపిక్ గురించే లేదండి. మరి ఏముంటదండి? ఇది కాంట్రాక్ట్, ఇది బడ్జెట్, ఇది వర్క్, అది డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ లోపు వర్క్ పూర్తి చెయ్యాలి అని ఉంటుందంటే. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా? మధ్యలో మనుషులు ఎక్కడి నుంచి వచ్చారండి? బాగా సిన్సియర్ ఇంజనీర్ అనమాట. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. అవునండి, మీరు రోడ్డు తవ్వుతారు, పైప్ లైన్ వేస్తారు, తర్వాత సరిగా పూడ్చాలి కదండి, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి కదా. మాది ఆ పని కాదండి, మాది జస్ట్ పైప్ లైన్ వేసే పని, రోడ్లు వేసే పని వేరే డిపార్ట్మెంట్ ఇది. సరే, రోడ్ వేసే డిపార్ట్మెంట్ వేరు, మీరు పైప్ లైన్ వేసాక రోడ్ వేసే డిపార్ట్మెంట్ చెప్పాలి కదండి మీ పని అయిపోయిందని. అయ్యో, ఇది నేను సాంబార్ పెడతాను నువ్వు పోపెయ్యి అన్నంత ఈజీ కాదండి. మా పని అయిపోయిన తర్వాత మేము డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్తాం, ఇదిగో మా పని మీరు ఇచ్చిన టైం లైన్లో అయిపోయింది అని చెప్పి. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తారు. అదంతా చూసి కుమారి చక్కగా పనిచేసింది అని చెప్పి అప్పుడు దానికి సైన్ చేసి ముద్రేసి అది వేరే డిపార్ట్మెంట్కి ఇస్తారు. కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని పనికి వెళ్తారు. అప్పుడు ప్రతి పనికి ఓ ప్రాసెస్, ఫార్మాలిటీస్ ఉంటాయండి. మరి అప్పటి వరకు జనాలు రోడ్ల మీద ఎలా తిరగాలండి? మళ్ళీ అదే మిస్టేక్ అండి. అసలు మా జాబ్ షీట్ లో ఈ జనాల గురించి ఉండదండి. మరి ఆ డబ్బులు జనాలు కట్టే ట్యాక్సే కదండి. ప్రశాంత్ డబ్బులతో రోడ్డు కట్టాము, ప్రశాంత్ వచ్చేటప్పటికి నీట్ గా రోడ్డు వేసేయండి అని మా దగ్గర రాసి ఉండదండి. జవాబుదారీతనం ఉండదా అండి మీకు? కొంచెం తెలుగులో చెప్పండి. అదే అకౌంటబిలిటీ. సరే, మీరు ఫోన్ ఎక్కడ కొంటారు? షోరూమ్ లో. మరి దానికి ఏదైనా రిపేర్ వస్తే ఎక్కడ ఇస్తారండి? సర్వీస్ సెంటర్ లో. మరి షాప్ లోనే ఇవ్వకుండా సర్వీస్ సెంటర్ లో ఎందుకు ఇస్తారు? నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మీరు ఫోన్ కొని దానికి ఏదైనా రిపేర్ వస్తే సర్వీస్ సెంటర్ లో ఎలా అయితే ఇస్తారో మేము కూడా అంతే. ఇప్పుడు మేము పని చేస్తాం, మీకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనిపించింది అనుకోండి, మున్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళి ఇచ్చుకోండి, లేదంటే గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వండి. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? సరే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు వచ్చి క్వాలిటీ చెక్ చేసి మీ లోపాలని బయట పెడితే? అయ్యో, మీకు ఇంకా వ్యవస్థ గురించి అర్థం కాలేదండి. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ప్రశాంత్ రా కుమారిని అరెస్ట్ చేద్దామని చెప్పి మా ఇంటికి వచ్చి కుమారి డోర్ తీయండి అని మమ్మల్ని పోలీస్ జీప్లో ఎక్కించుకొని జైల్లో వేస్తారనుకుంటున్నారా ఏంటి? అంటే అది మీరు ఇచ్చిన కంప్లైంట్ ని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది మా డిపార్ట్మెంట్కి వాళ్ళు నోటీసులు పంపించి అప్పుడు మా వాళ్ళు ఇచ్చిన సమాధానానికి వాళ్ళు కనుక సాటిస్ఫై కాకపోతే ఇంకో నోటీస్ పంపిస్తారు, మేము ఎంక్వైరీకి వస్తాము అని. అలా వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఇన్స్పెక్షన్ చేసేటప్పటికి 2 వానాకాలాలు 2 ఎండాకాలాలు అయిపోతాయి. అంతేగా. అప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే గొంతలు మావా లేదంటే ఇంకో 4 మళ్ళీ తవ్వారా అనేది తెలుసుకోవడానికే టైం పట్టేస్తుంది. ఆ టైం కల్లా మా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీలకు వెళ్ళిపోయి ఆ తర్వాత ఎంఎస్కి యూఎస్ కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత డిపెండెంట్ వీసా మీద మేము కూడా హాయిగా వెళ్ళిపోతాం. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మరి పేపర్స్ లో అకౌంట్స్ లో దొరికిపోతే? పేపర్ వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తామండి. నిజమే, పేపర్లు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటాయి, రోడ్లు మాత్రం అధ్వానంగా ఉంటాయి. అయిందా? బాగైందా? ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు మీరు. అవునండి, నాకు ఎవరి వారం జ్ఞానోదయం అవుతుంది. ఇది రియలైజేషన్. చాలా సార్లు అవినీతి చేసిన ఆఫీసర్లు, అక్రమాలు చేసిన ఇంజనీర్లు అరెస్ట్ అయ్యారని చెప్పి వింటాం కదండి. మామూలు ఇవ్వకపోయినా,
రూలింగ్ పార్టీకి అగైనెస్ట్ గా వెళ్ళినా అలాంటప్పుడు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. నాకు ఆ బాధ లేదు. ఏ ఎండకా గొడుగు బాగానే పడతామండి. వానలు కూడా పట్టండి, లేకపోతే తడిసిపోతారు. పంచింగ్ పలక్నామాకే పంచా. మేమేమైనా పేదవాళ్ళమా ఏంటండి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి తడిచిపోవడానికి? మాకు 4 కార్లు ఉన్నాయి. అక్కడికే వస్తున్నాను. మీరు ఇంతవరకు ఎంత సంపాదించారండి? ఎంత సంపాదించామో తెలియదండి. అసలు లెక్కెట్టుకోవడానికి టైమే దొరకట్లేదు. సరే మీకు కామెడీ చెప్పనా? ఒకరోజు మా ఇంట్లో ఇలాగే అక్రమంగా సంపాదించడం గోల్డ్ సిల్వర్ అన్నీ దగ్గరేసి ఎంత సంపాదించాం ఏంటి చూద్దాం అనుకున్నావా? అనుకోకుండా మా చుట్టాలు ఇంట్లోకి వచ్చేసారు. సడన్ గా అవన్నీ చూసి మేము గోల్డ్ షాప్కో వెండి షాప్కో వచ్చేసాము. ఇది కుమారి ఇల్లు కాదని వెళ్ళిపోతున్నారు. నేను మా ఇల్లే రండి రండి అని పిలిచానండి. మరి మీరు క్యాష్ అంతా ఎక్కడ దాస్తారండి? చాలా మటుకు బినామీల పేరు మీద ఉంటాయండి. కాస్త ఎమర్జెన్సీ కోసం మా కోసం కూడా దాచుకోవాలి కదండి. అందుకే బాత్రూమ్ గోడల వెనకాలో లేకపోతే ఇళ్లలో ఫాల్ సీలింగ్ ఉంటాయి కదండి, వాటిలో తోసేస్తాం. మరి ఆ బినామీ మోసం చేసి పారిపోతే? అందుకే ముందు జాగ్రత్తగా బినామీలకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తామండి. కృతజ్ఞతా భావం లేకుండా పారిపోతే? అందుకేనండి 10 లక్షలు పెట్టి వాచ్ ఇచ్చి దానికి GPS పెడతాం. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. ఆ సరౌండింగ్ దాటి బయటికి పారిపోయారనుకోండి ఈజీగా కనిపెట్టేయచ్చు. మరి ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకైతే ఏముందండి, కాస్ట్లీ బ్యాగో లేకపోతే సెల్ ఫోనో ఇలాంటివన్నీ ఇస్తావు రెగ్యులర్ గా పక్కన పెట్టుకునేవన్నీ. బా ఏం వాడకవయ్యా అబ్బో. ఎవడైనా తెలివైన బినామీ అయ్యండి, మీరు ఇచ్చిన గిఫ్ట్లన్నీ పక్కకు పెట్టి ఓన్లీ క్యాష్ పట్టుకుని పారిపోతే? వాడే అంత తెలివిగలవాడైతే వాడికి మనీ ఇచ్చిన మేము ఇంకెంత తెలివిగా ఆలోచిస్తాం చెప్పండి. వాళ్ళ ఇంటి ఎదురుగా ఇస్త్రీ చేస్తూ ఉంటాడే, ఆ ఇస్త్రీ పెట్టేవాడు ఎవడనుకుంటారు? మావాడే. కొంచెం సందు తిరిగి అలా ముందరకు వెళ్ళంగానే పాన్ షాప్ ఉంటుంది. ఆ పాన్ షాప్ వాళ్ళు ఎవరనుకుంటారు? మావాడే. అంతెందుకండి, వాళ్ళ ఇంట్లో పాలు పోసేవాళ్ళు, పని మనిషి, వాచ్మెన్ అందరూ మావాళ్లే. అంతమందికి జీతాలు ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది కదండి. బ్లాక్ మనీని వైట్ చేసుకునే ట్యాక్స్ కట్టే బదులు ఇది చాలా తక్కువలోనే అయిపోతుందండి. నీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ మీకు అవకాశం ఇచ్చి డబ్బులు ఇచ్చి పనిస్తే మీరు ఇలా చేయడానికి మీకు మనసాక్షి ఉండదా అండి? జనాలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారండి. కూడా అంతే, పని చేసిన తర్వాత డబ్బులు మిగిలించుకుంటున్నాం. కొందరు ఉంటారు కదండి డబ్బులు తీసుకోకుండా ఓట్లేసే వాళ్ళు. అయితే అలాంటి నిజాయితీ ఆఫీసర్ని తెచ్చి ఇంటర్వ్యూ చేసుకోండి. నేను వెళ్తున్నా.